సార్ నెక్స్ట్ ఇంకోటేనంటే 2003లో సార్ ఆగస్టు 9న అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నారు. ఎంఐజీ కంపెనీ సంబంధించి గోల్ఫ్ కోర్ట్ సంథింగ్ దానికి గవర్నమెంట్ అనేది ల్యాండ్ ఇచ్చింది. 800 ఎకర్స్, ఒక్కొక్క ఎకరం వచ్చింది, ఒక్కొక్క ఎకరం వచ్చేసి 5,000. సో 5,000 సంబంధించింది ఏదైతే అందులో కొన్ని కుంభకోణాలు జరిగినాయి అని ఏదైతే సీనియర్ జర్నలిస్ట్ ఏబికే ప్రసాద్ గారు అడ్వకేట్ శ్రీ రంగారావు గారు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత దీనికి మళ్ళీ సిబిఐకి ఇవ్వమని హైకోర్టు చెప్పడం జరిగింది. హైకోర్టు కూడా క్యాన్సిల్ చేసింది. మళ్ళీ మొన్న 2 days బ్యాక్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా సిబిఐ ఎంక్వైరీకి నిరాకరించింది, క్యాన్సిల్. ఇది అంతలా ఏం లేదు, రాజకీయ కోణమే ఉన్నట్టుందన్నట్టుగానే సుప్రీంకోర్టు అనేది భావించింది, అందుకని కొట్టేసింది. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నిజంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ల్యాండ్ అలొకేషన్లో కుంభకోణాలు చేసి ఉన్నట్లయితే నెక్స్ట్ వచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఆయనన్నా జైల్లో పెట్టించాల్సింది, ఆయన దాని గురించి మాట్లాడాల్సింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడాల్సింది. అండ్ నెక్స్ట్ మొన్న ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడాల్సింది. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఊరోటా లభించిందని కొన్ని పేపర్స్లో మనం వింటున్నాం. మనం ఇవన్నీ మాట్లాడింది ఒక మధ్య జగన్మోహన్ రెడ్డి డేట్ చేస్తాడు అంటే 14 to 99 కదా. అవునండి, అది జరిగింది ఇక్కడ, మీకు జరిగింది తెలంగాణలో రాష్ట్ర విభజన తర్వాత. మరి కొన్ని పేపర్స్ అలా చూసారు. పనిపాటు లేకుండా రాస్తే ఎవరికి ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిప్పుదామని కాదు కదా. ఇప్పుడు అది నాకు తెలిసి గోల్ఫ్ కోర్ట్ ఇక్కడ ఐఎస్బీకి వెళ్తున్న తోవలో గచ్చిబౌలి మామిడిమల్లి దగ్గర అదే అక్కడ జరుగుతున్న పరిణామాల్లో చాలా విషయాలు దానికి కూలంకషంగా గౌరవ హైకోర్టుకి కన్విన్స్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో అవకతవకలన్న విషయంలో చాలా రోజులు దాని మీద వ్యయప్రయాసాలు అయ్యాయి. ఇవాళ అవుట్కమ్ డెరైవ్ అవ్వడానికి సిబిఐ పెద్దానికి వేసిమని ఎవడబడితే అడుగుతాడు అపోజిషన్లో కూర్చొని. వేయాలి వద్దు అన్నది గౌరవ న్యాయస్థానాల డిస్కషన్, దాంట్లో మీరు నేనేం కాదు కదా. అది ఇప్పుడు 10,000 1,00,000 బయట నడుస్తున్న రేటు దగ్గర 5,000 ఒక పర్పస్ఫుల్గా. మన గచ్చిబౌలిలో స్టేడియం ఉంది, ఆ రోజు అక్కడ ఈవెంట్ జరగాలి, దానికి సంబంధించిన దగ్గర ఆ రోజు సమీకరణాలు వేరు. అక్కడ వసతులు లేని దగ్గర బిల్డింగ్లు కట్టి వాళ్ళకి అందరికీ ఎవరి క్రీడాకారులందరికీ వసతి సదుపాయాలు కూడా కల్పించబడ్డాయి. ఇప్పుడు అవన్నీ వేస్ట్ అయిపోయాయంటే ఏం మాడతాం? ఇయర్లీ నేషనల్ గేమ్స్ కానీ అలాంటికి బిడ్లు వేయాలి నెక్స్ట్ గవర్నమెంట్లు. ఆ టైంలో తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్. తర్వాత ఆఫ్రికేషన్ గేమ్స్ జరిగాయి, ఒక టైం ఉంటాయండి. ఒక్కొక్కసారి కొన్ని రాష్ట్రాలకి కొన్ని సంతరించుకుంటూ ఉంటాయి. తర్వాత గచ్చిబౌలి స్టేడియంలో ఎన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు వరల్డ్ చెస్ షటిల్ టోర్నమెంట్లు కూడా జరిగాయి, బిఎండబ్ల్యూ వరల్డ్ ఛాంపియన్షిప్స్, బిడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏమవుతున్నాయంటే ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. దానికి ఏంటంటే ప్రతిసారి అప్పుడు ఏం చేయలేదు, నువ్వు ఇప్పుడు ఏం చేయలేదు. ఈ చిన్నపిల్లలు గిల్లి కజ్జాలు కాదు కదా ఇది రాజకీయం అంటే. రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి చేయలేదు ఆ విషయంలో అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిందే. చంద్రబాబు నాయుడు గారి పైన గతంలో కూడా కేసు ఫిలాయించి లోపలేసారు, దానికి కరెక్ట్ ప్రూఫ్ కూడా చూపించలేకపోయారు, అందుకే ఆయన బెయిల్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా సిబిఐకి ఇవ్వమంటే బెయిల్ దేనికి వచ్చింది? ఆరోగ్య పరిస్థితులకు వచ్చింది. నేను చాలాసార్లు చెప్పాను, చంద్రచూడ్ గారు ఈజ్ వెరీ క్లియర్లీ ఆస్క్ దట్ జెంటల్మెన్, ఎవరిని, మన ఆయన అడ్వకేట్ అండి లోత్రా గారికి, దిస్ కేస్ నీడ్స్ టు బి కన్సిడర్డ్ ఆన్ మెరిట్స్ ఆర్ మెర్సీ అన్నారు. మెర్సీ గ్రౌండ్స్లోనే ఆరోగ్య పరిస్థితులకి బెయిల్ వచ్చింది ఆయనకి, రెగ్యులర్ బెయిల్. ఏం మాడుతున్నారు అంటే సరిగ్గా ప్రూఫ్ కూడా చూపించలేకపోయారు. ఎవరు చూపించాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడు ఏదైతే కేసులు ఉన్నాయో అవన్నీ ఆరోపణలు మాత్రమే, సరిగ్గా ప్రూఫ్ కూడా చూపించలేకపోయారు అన్నట్టు చెప్తున్నారు. ఎవరు ప్రూఫ్ చూపించాలంటే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రూఫ్స్తో వాళ్ళు కోర్టులో వేసినప్పుడు ఇది ఎక్కడి నుంచి మూవ్ అయింది? 1,00,000 చెప్పాను ఇదే విషయం. ఇది పూణే జిఎస్టీ కౌన్సిల్ దగ్గర నుంచి అట్రిబ్యూట్ అయిన కేసు ఇది డిజిటెక్ మీద. తదనంతర పరిణామంలో డిజిటెక్ ఆస్తులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేసింది. దాంట్లో జరిగిన అవకతవకలు, ఫైనాన్షియల్ డీవియేషన్స్ అన్ని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఇది మనకి స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ అవ్వక మునుపు తీసుకున్న నిర్ణయాలు ఇవి. అర్థమవుతుందా? స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కాకపోయినప్పుడు ప్రైమా ఫేస్గా అది ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రెస్పెక్టివ్ చీఫ్ మినిస్టర్ కాబట్టి దాని మీద ఆ కేసు ప్రొసీడింగ్స్కి వెళ్ళింది. ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిజిటెక్ ఆస్తులు జప్తు చేసిన దాంట్లో ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ని ఐడెంటిఫై చేసింది. సమ్ మనీ ఫ్లో విచ్ వెంట్ టు తెలుగుదేశం ఆఫీస్కి, తెలుగుదేశం పార్టీ ట్రస్ట్కి వెళ్ళినట్టు ఇలాంటివన్నీ. అది ఇంకా గౌరవ న్యాయస్థానం సబ్జుడిషియల్లో ఉంది. ఈవెన్ తెలుగుదేశం పరంగా ఇంక్లూడింగ్ చంద్రబాబు గారు కూడా ఆ కేసుకి సంబంధించిన దాంట్లో సెట్ ఆఫ్ రెస్పెక్టివ్ చీఫ్ మినిస్టర్ కాబట్టి దాని మీద ఆ కేసు ప్రొసీడింగ్స్కి వెళ్ళింది. ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిజిటెక్ ఆస్తులు జప్తు చేసిన దాంట్లో ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ని ఐడెంటిఫై చేసింది. సమ్ మనీ ఫ్లో విచ్ వెంట్ టు తెలుగుదేశం ఆఫీస్కి, తెలుగుదేశం పార్టీ ట్రస్ట్కి వెళ్ళినట్టు ఇలాంటివన్నీ. అది ఇంకా గౌరవ న్యాయస్థానం సబ్జుడిషియల్లో ఉంది. ఈవెన్ తెలుగుదేశం పరంగా ఇంక్లూడింగ్ చంద్రబాబు గారు కూడా ఆ కేసుకి సంబంధించిన దాంట్లో 17A స్క్వాష్ చేయమనే పెట్టారు. అది ఇంకా 17A అంటే
ఆయన ఒక గౌరవపదమైన పదవిలో ఉన్నప్పుడు గవర్నర్ గారు పెర్మిషన్ లేకుండా అరెస్ట్ చేయడం అనే దగ్గర అది ఈల్డ్ అవుతుంది. రెండోది దానికి సంబంధించిన పూర్వపారాలు కనుక చూస్తే గతంలో అచ్చెన్నాయుడు గారికి అరెస్ట్ అయినప్పుడు కానీ, కొల్లు రవీంద్ర గారికి అరెస్ట్ అయినప్పుడు కానీ, దేవినేని ఉమా గారు అరెస్ట్ అయినప్పుడు కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి చంద్రబాబు నాయుడు గారికి కూడా సేమ్ లెవెల్ ఆఫ్ దిస్ థింగ్లో దాన్ని కన్క్లూడ్ చేసుకుంటూ అరెస్ట్ అన్నది జరిగింది. అవసరం లేదన్నది అది సబ్జుడిషియల్లో ఉంది. ఇంకా 17 years ఫుల్ బెంచ్ కాన్స్టిట్యూట్ అయిన తర్వాత వచ్చే డెసిషన్ మీద అది ఆధారపడి ఉంటుంది. పాయింట్ 1. ఈ లెవెల్లో మనం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి ప్యారల్గా సిఐడి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్క్ చేసింది. అదే సిబిఐ వర్క్ చేస్తుంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. ఓకే, సిబిఐ అండ్ ఈడీ కాకుండా ఈడీ సిఐడి సమన్వయపరుచుకుని ముందుకెళ్ళిన కేసు అది. నీరు గార్చడం కంటే ఇప్పుడు గౌరవ న్యాయస్థానంలో డాక్యుమెంట్స్ అనేవి కంపైల్ అయిన తర్వాతే కదండి. అలా లేకపోతే మొదటి రోజు ఆయనకి వేలు ఇచ్చి ఇంటికి వెళ్ళి చెప్పుందరు కదా, 41 నోటీస్ ఇచ్చి రేపు పొద్దున పిల్లలని అనలే కదా గౌరవ న్యాయస్థానం. అవును, ఆయనకి ఫస్ట్ జ్యుడిషియల్ రిమాండ్కి ఇచ్చి తర్వాత ప్రొసీడింగ్స్లోనే కదా ఆయనకి 56 రోజులు బెయిల్ పిటిషన్కి వాళ్ళు ఆఖరికి ముఖ్యదంటే ఇదంతా తిరిగి లాస్ట్ మొదటి పాయింట్కి వచ్చారు. ఇదే పని మొదటి రోజు రెండో రోజు ఫెయిల్ చేసి ఉంటే చంద్రబాబు నాయుడుకి 4 రోజుల్లో బెయిల్ వచ్చింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.